క్రెడిట్ కార్డ్ అడ్వాంటేజెస్ ఏదైనా వస్తువు కొని 30 లేదా 45 రోజుల తర్వాత శాలరీ వచ్చినప్పుడు బిల్ పే చేయవచ్చు. నెక్స్ట్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్. కొన్ని ఐటమ్స్ మీద పర్చేజ్ చేసేటప్పుడు ఆఫర్స్ పెడతారు, లైక్ 5%, 10% అని. అలా డిస్కౌంటెడ్ ప్రైస్ లో మనం పర్చేజ్ చేయవచ్చు. నెక్స్ట్ రివార్డ్ పాయింట్స్. మనం ఖర్చు పెట్టిన మొత్తం మనీ మీద కొన్ని రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. అది ఎలాగంటే ప్రతి 50 రూపాయలకి లేదా 100 రూపాయలకి ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. అలాగే కొన్ని వస్తువుల మీద క్యాష్ బ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ ఎమర్జెన్సీ టైంలో ఈ క్రెడిట్ కార్డ్ మనీ మనకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఆన్ టైంలో క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసినట్లయితే మన సిబిల్ స్కోర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ డిసడ్వాంటేజెస్. మనం ఆన్ టైంలో బిల్ కట్టకపోతే సిబిల్ స్కోర్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల బ్యాంక్స్ లోన్ ఇచ్చేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఛార్జ్ చేయొచ్చు లేదా అసలు లోనే ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ లేట్ పేమెంట్ ఛార్జెస్ ఎక్కువగా పే చేయాల్సి రావటం. నెక్స్ట్ ఒక నెల శాలరీ లేదా ఒక నెల ఇన్కమ్ కన్నా మనం క్రెడిట్ కార్డులో మనీని ఎక్కువగా వాడినట్లయితే అది మన ఆర్థిక ప్రణాళికని ఇబ్బందికి గురి చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ అనేది ఒక పదునైన కత్తి లాంటిది. మనం దాన్ని ఎలా వాడతామో అనే దాని మీద క్రెడిట్ కార్డ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆధారపడి ఉంటాయి. అందరికీ నమస్కారం. మీకు ఏమన్నా క్రెడిట్ కార్డ్ నుండి మనీ కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. మేము 1.6% ఛార్జ్ చేస్తాము. మా షాప్ కుకట్పల్లి, హైదరాబాద్లో ఉంది. థ్యాంక్ యూ.